దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, శాంతి, ఆశ అనే గ్రహం, ఆశ అనే గ్రహం. అది ఆత్మఫలాలు. ఆత్మఫలాలు అంటే దేవుల్లో ఉన్న మంచి గుణాలు. ఆత్మఫలాలు అంటే దేవుల్లో ఉన్న మంచి గుణాలు అన్న. ఏ దేవుళ్ళు ఉన్న మంచి గుణాలు మనలో కూడా ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి. ఆత్మఫలాలు ప్రేమ. ప్రేమ అంటే శత్రువుని కూడా ప్రేమించాలి. శిలువలో మీరు చూసారుగా యేసుప్రభుని సిలువేసినప్పుడు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. శిలువలో ఎంతో శ్రమ పడ్డాడు యేసుప్రభు. ప్రాణం పోతుంది రోగాన్ని పడుతున్నారు. తోడాలతో పక్కలో పడిపోయింది 40 పారాదెబ్బలు. ఒకటి తక్కువ 40 పారాదెబ్బలు మన పాపాల కోసం ఆయన కొట్టారు. శిలువ తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. పక్కల్లో బల్లెపోటు, శరీరంలో పంచగాలు అంటే 5. మన కోసం శిలువలో ప్రభు ఎంతో త్యాగం చేసి శిలువలో ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. వాళ్ళని పుట్టే వాళ్ళు కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. ఏమంటున్నారంటే తండ్రి వీరేం చేస్తున్నారు, దేవుడి తండ్రి అయినా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు వాళ్ళు. దేవుడు అంటే దేవుని ప్రేమ. అది ఆ ప్రేమ మనలో కూడా ఉన్నది. ఇది ప్రేమ అంటే అది దేవుడి ప్రేమ. మన శత్రువులు కూడా ప్రేమించాలి. మనల్ని ఒకళ్ళు ఏమన్నా కూడా మనం వచ్చుకొని మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి వాళ్ళు ప్రేమించాలి. దేవుని ప్రేమ. అది సంతోషం అంటే మనకి ఎన్ని బాధలు ఉంటాయి. మన జీవితంలో ఎన్నో బాధలు ఉంటాయి. అన్ని బాధలు ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూసి దేవుడిని మనం దేవుని దృష్టి ఇస్తే మనకున్న బాధలు మొత్తం పోయి సంతోషం ఇస్తాడు దేవుడు. బాధలు ఉన్నప్పుడు మనం వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ సమయానికి మనకి దేవుడు వాక్యంతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనల్ని వాక్యంతో మాట్లాడి దేవుడు మనసుకు నెమ్మది ఇచ్చింది బాధలు ఉన్నప్పుడు. అప్పుడు సంతోషంగా ఉండదు. సమాధానం, అందరితో సమాధానంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో సమాధానంగా ఉండాలి. దీర్ఘశాంతం, తొందరగా దీర్ఘశాంతం. ఏదన్నా మనం ఒక మాట అంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. వాళ్ళని ఏమనుకోండి, క్షమించాలి. దేవుని ప్రేమించాలి. దయాలత్వం, ఇసుక పట్ల దేశం తెచ్చాలి. దయాలత్వం, ఇసుక పట్ల దేశం మనకి దగ్గర ఏమైనా ఉందప్పుడు ఏదైనా లేని వారికి సహాయం చేయాలి. అదే దయాలత్వం. మనం ఇప్పుడు సహాయం చేసామంటే రేపు మనకు కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే ఏ రకంగా మనకు సహాయం చేపిస్తారు. మంచితనం అంటే ఫలానాలు మంచాడు, ఈ ఊళ్ళో ఫలానా మంచిగా అనిపించుకోవాలి. విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఇది విశ్వాసంతో ప్రారంభించాలి. ఈ పని జరిగింది, దేవుడు చేస్తాడు అది విశ్వాసంతో మనం ప్రారంభించే దేవుడు మన పనులు తోడుగా ఉంటుంది. మన పనులు తోడుగా ఉంటుంది. సాత్వికం అంటే తెగాలి కలిగి సాత్వికం. ఆశ అనేది అన్నింటిలో అమ్ముతుంది ఉండాలి. ఆశ అనేది అంటే అన్నింటిలో కానీ మనం మాట్లాడే దాంట్లో ప్రతి ఒక్క మాట దేవుడికి లెక్కపడి దాంట్లో కూడా దేవుడు మనం గమనిస్తాడు. మలాకి గమనం అనేది యెహోవా బైబిల్ మాట్లాడుకుంటే దేవుడు ఆలోచిస్తాడంట. మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దేవుని పిల్లం కదా, మనం కూర్చొని మాట్లాడుకున్నాం కదా. యెహోవా భయభక్తులు కలవాలంటే మనం నమ్ముకున్నాం. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు గమనిస్తామంటాడు. అది మన మాటలు జాగ్రత్తగా అన్నింటి మితంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు మితంగా ఉండాలి. ఆశ అనే గృహం అంటే మన శరీరాన్ని చేయిస్తాడు. శరీరం అనేది అంటే మన తిను తాగు సంతోషించు సుఖపడేది శరీరం. ఆత్మ దేవుని భయభక్తులు కాబట్టి ప్రార్థన చేసుకో అని ఉండేది. మన శరీరాన్ని చేయించాలి. ఆశ అనే గృహం అంటే శరీరాన్ని జయించాలి. అన్నింటిలో మనం మితం వాడాలి. ఏది కూడా మనం ఎక్కువగా చేయగలుగుతాం. ఆశ అనే కలిగింది. ఈ ఆత్మఫలాలు దేవుడు మనలో పెట్టిన మంచి గుణాలు. ఈ దేవుల్లో ఉన్న ఆత్మఫలాలు. మనం బత్తాకాయ ఉండేది కదా, బత్తాకాయ చుట్టూ పైన ఒకటే ఉండేది, పైన పొలం ఉంటాయి వరిస్తే. అట్లాగే దేవుడు అక్కడే ఆ ఒక్క దేవుల్లో ఈ 9 ఆత్మఫలాలు ఉన్నాయి.
ఆత్మలను మంచి గుణాలు యేసు ప్రభువులోని ఇవి కూడా మనం కలిగి ఉండాలి. ఇవి మనం కలిగి ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ ముందున్న సమయంలో మనం బతుకుతూ దేవుని మహిమ కలగా మన కుటుంబాలు జీవించాలంటే ఇవి కలిగి ఉండాలి. మనం ఈ ఆశీస్సులు అవుతుంది ఎందుకు వాక్యం ముగిస్తున్నాను. మహాపరిస్థితులు ఎంతని ప్రేమ కాల సమాంతని ఈ సాయంత్రికాల సమాంతని అన్న కుటుంబాలు కుటుంబంలో మేకప్లో జ్ఞాపకం సండే స్కూల్ ఎవరికైనా రక్షణ లేకపోతే రక్షణ వాళ్ళైతే తన ఆత్మీయతలు ఎదురు సహాయం చేసింది. మీ సన్నిధి భయభక్తులు కలిగి ఉండే మనసు పార్టీ వాక బేరకి మేకప్లో దయచించండి. మీద పొందిన దెబ్బలను మాకు స్వస్థత విడుదల విమోచన దయచేస్తుందని మమ్మల్ని మా కుటుంబాన్ని మేకప్లో రక్షించండి. దాన్ని మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చేస్తండి. క్షేమంగా వీరిలో మమ్మల్ని మా కుటుంబాలు మేకప్ ముందున్న సమయంలో ముందు భవిష్యత్తు మీ నామాన్ని మేము మా కుటుంబాలు జీవించడానికి మీ ఆత్మ సహాయం చేస్తాం. మమ్మల్ని మా కుటుంబాలు మేకప్ సండే స్కూల్కి వచ్చి దినదినాభివృద్ధి చెంది వాక్యాన్ని పిల్లలకు అందే విధంగా వాళ్ళ శక్తిని వచ్చేవారి నుంచి పిల్లలు రప్పించేయ చెప్పిన వాగ్దానం బట్టి వచ్చి చెప్పావు వచ్చామయ్యా స్థలవంతుడిపై గ్రహవంతుడిపై మీ ఆత్మ మమ్మల్ని మా కుటుంబాన్ని మీకు ఎంతకాల దినంలో మేము చేస్తున్న రక్షించబోతున్న ఆత్మ మీకు యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ప్రార్థించి అడిగి పొందుకొని